రైట్ థాంక్యూ రవికృష్ణ ఇక జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైసీపీని వీడి జనసేన పార్టీలోకి వస్తున్న నేతల అప్డేట్స్ ఇప్పటివరకు మనం చూసాం ఇక నెక్స్ట్ అప్డేట్ కి వెళ్ళినట్టయితే టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు గోవాలో జానీ మాస్టర్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయనను హైదరాబాద్ కు తరలిస్తున్నారు హైదరాబాద్ నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి గత కొద్ది రోజులుగా ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ పై హాట్ టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి అయితే తాజాగా ఆయనను గోవాలో అయితే అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి థాంక్యూ అమని మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పుడు టాలీవుడ్లోని జానీ మాస్టర్ ఇష్యూ ఒక హాట్ టాపిక్గా మారిందనే చెప్పొచ్చు ఏదైతే జానీ మాస్టర్పై లైంగిక వేధింపులకు సంబంధించి ఏదైతే మొదటగా రాయదుర్గం పిఎస్లో కేసు అయితే నమోదైంది ముఖ్యంగా జానీ మాస్టర్ దగ్గర ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా మహారాష్ట్రకు చెందిన ఒక యువతి అయితే పనిచేస్తుంది ఈ నేపథ్యంలోనే 2019 నుంచి జానీ మాస్టర్ తనపై లైంగికంగా దాడి చేస్తున్నాడంటూ కూడా రాయదుర్గం పిఎస్లో కేసు అయితే నమోదు చేశారు మొదటగా అయితే రాయదుర్గం పిఎస్లోని అది జీరో ఎఫ్ఐఆర్ చేసి నార్సింగ్ పిఎస్కి అయితే ఆ కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎప్పుడైతే నార్సింగ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏదైతే యువతి పిటిషన్ ఇచ్చిన తర్వాత దీనిపై కేసు అయితే నమోదు చేశారు అలాగే ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఆ యువతికి సంబంధించి పూర్తిగా వివరాలు అయితే సేకరించారు అలాగే ఆ యువతికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ముఖ్యంగా అప్పటి నుంచి కూడా ఏదైతే జానీ మాస్టర్ పరారీలో అయితే ఉన్నారో మొదటగా లడక్ అలాగే నెల్లూరులో ఉన్నారంటూ కూడా ఏదైతే పోలీసులు ఒక ప్రత్యేక బృందాలు అయితే అక్కడికైతే వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అంటే ఈరోజు ఉదయం ఏదైతే జానీ మాస్టర్ని గోవాలోని ఒక లాడ్జ్లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అక్కడ నేరుగా అక్కడ కోర్టులో హాజరుపరిచారు పీటీ వారెంట్ తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్కి అయితే తరలిస్తున్నారు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేరుగా ఉప్పర్పల్లి పోలీస్ ఏదైతే కోర్టులో అయితే జానీ మాస్టర్ అయితే హాజరుపరుస్తారు ముఖ్యంగా ఈ కేసులో చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా జానీ మాస్టర్పై లైంగిక వేధింపులకు సంబంధించి ఇవే ఆరోపణలు వస్తున్నాయి గతంలో కూడా ఒక 6 నెలలు ఏదైతే జానీ మాస్టర్ జైల్లో అయితే ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఈ కేసు నమోదైన తర్వాత జనసేన నుంచి కూడా జానీ మాస్టర్ని అయితే సస్పెండ్ చేశారు అలాగే కొరియోగ్రాఫర్ సంబంధించిన అసోసియేషన్ నుంచి కూడా జానీ మాస్టర్ని అయితే సస్పెండ్ చేశారు ముఖ్యంగా ఆ యువతి ఎవరైతే ఉన్నదో ఆమె మొదటగా 2017లోని ఒక డ్యాన్స్ షో ద్వారా జానీ మాస్టర్కి అయితే పరిచయం అయ్యారు ఆ తర్వాత 2019 నుంచి కూడా ఆ జానీ మాస్టర్ టీంలోని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అయితే ఆ యువత అయితే పనిచేస్తుంది అప్పటి నుంచి కూడా తనపై లైంగికంగా వేధిస్తున్నారంటూ కూడా ఆమె అయితే చెప్తుంది ముఖ్యంగా 2019 నుంచి ఆమెపై లైంగికంగా దాడి చేస్తున్నారు కాబట్టి అప్పట్లో ఆమె మైనర్ కాబట్టి నార్సింగ్ పిఎస్లో కూడా ఈ ఎఫ్ఐఆర్లోని ముఖ్యంగా పోక్సో చట్టం కూడా యాడ్ చేయడం జరిగింది అలాగే ఏదైతే ముంబై అంటే అవుట్డోర్ షూటింగ్లు జరిగే సమయంలోని ఆ యువతితో పాటు మరొక ఇద్దరిని కూడా జానీ మాస్టర్ ఎప్పుడు తీసుకెళ్లేవాడంటూ కూడా ఆమె అయితే చెప్తుంది అలాగే ఏదైతే ముంబైలోని ఈ కొరియోగ్రాఫర్కి సంబంధించి డ్యాన్స్కి సంబంధించి ఒక షూటింగ్కి వెళ్ళే సమయంలోని ఆ ముంబైలో ఒక లాడ్జ్లో కూడా తనపై లైంగికంగా దాడి చేశాడంటూ కూడా ఆమె అయితే చెప్తుంది ప్రస్తుతం దీనిపై అయితే పోలీసులు కేసు అయితే నమోదు చేశారు అలాగే ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అలాగే మరొక పక్క ఆమెకి వైద్య పరీక్షలు కూడా చేసినట్టయితే ప్రస్తుతం మనకైతే సమాచారం అయితే అందుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ కొన్ని సంఘాలు కూడా ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది మహిళా కమిషన్కి సంబంధించి నేరుగా నేరేళ్ల శారదకు కూడా దీనికి సంబంధించి కంప్లైంట్ అయితే ఇచ్చారు అలాగే కంప్లైంట్ ఇచ్చే సమయంలోని ఆ యువతి కూడా సుమారు 40 పేజీల లేఖ కూడా ఆమెకైతే ఇవ్వడం జరిగింది ఆ 40 పేజీ లేఖల్లో కూడా జానీ మాస్టర్ తనపై ఎటువంటిగా లైంగిక దాడి చేశాడనే కోణంలో పూర్తిగా వివరాలన్నీ కూడా 40 పేజీల మీద రాసి ఏదైతే కమిషన్ అంటే మహిళా కమిషన్ చైర్మన్ నెలల శారదకు కూడా ఆమె అయితే అందించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే జానీ మాస్టర్పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మరొకసారి ఈ యువతి అంటే జానీ మాస్టర్తో పనిచేసిన ఈ యువతే డైరెక్ట్గా కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు ఈ కేసు చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు ప్రస్తుతం ఏదైతే గోవాలోని జానీ మాస్టర్ని అయితే అరెస్ట్ చేశారు నేరుగా ప్రస్తుతం హైదరాబాద్ అయితే తీసుకొచ్చిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టులో అయితే జానీ మాస్టర్ని ఏదైతే సబ్మిట్ చేసి అక్కడి నుంచి అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఆమెని రైట్ థాంక్యూ కుమార్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో పాల్గొన్న మా రిపోర్టర్లు హరిబాబు నాయుడు అదేవిధంగా రవికృష్ణ కుమార్ థాంక్యూ సో మచ్ ఇది